నమస్తే అండి. ఇదైతే నూరువరాల మొక్క అండి. ఇదివరకు మా చిన్నప్పుడు ఎరుపు నూరువరాల మొక్క ఒక్కటే ఉండేదండి. ఇప్పుడైతే బోల్డన్ని కలర్స్ అయితే వచ్చినాయి. ఇదివరకు ఇంకా డార్క్ కలర్లో ఎరుపు నూరువరాల మొక్క ఉండేది. అది నేనైతే ఒకళ్ళ ఇంటి దగ్గర చూసాను. మా ఇంటి దగ్గర అయితే ఉండేది కాదు. చాలా బాగుండేది. అసలు పెద్ద మిడిల్ సైజు చెట్టు అనమాట అండి అది. ఆ చెట్టు నిండా చాలా పూలు పూసాయి. అసలు దేవుడి దగ్గరికి ఎన్ని పూలు కావాలంటే అన్ని పూలు సరిపోతాయి అన్నమాట. అంత అందంగా ఉండేది చెట్టు మొత్తం. చాలా బాగుంటుంది. కొన్ని పూలు కోసినా ఇంకా కొన్ని పూలు ఉండి చాలా లుక్ ఇస్తుంది అనమాట చెట్టు అయితే మాత్రం. ఇప్పుడైతే బోల్డన్ని కలర్స్ వచ్చినాయి కదండి. నేనైతే ఇదిగోండి ఈ కలరు దేవుడి దగ్గర పెడదామని చెప్పి తీసుకొచ్చాను. చాలా బాగుంది. మా ఇంటి దగ్గర వేసాం కానీ అది సైట్ అది బాగు చేసేటప్పుడు ఆ మొక్క అయితే పోయిందండి. మళ్ళీ తీసుకొచ్చి వేద్దాం అనుకుంటున్నాను. అవ్వట్లేదు కానీ వేయాలి. దేవుడి దగ్గర మనకి కావాల్సిన పూలు పెట్టుకోవచ్చండి. అలాగే మీకు ఇంకో విషయం చెబుతున్నాను. ఎవరైనా మాల కట్టడం నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఇలా కాళ్ళ పొడుగ్గా ఉంటాయి చూడండి పువ్వులు. ఈ పువ్వులతో ఈజీగా మాల కట్టడం నేర్చుకోవచ్చండి. ఇసుక అనేది రాదు, అంటే కొంచెం వస్తుందండి. మాల కట్టడం నేర్చుకునేటప్పుడు జారిపోతూ ఉంటాయి. దారం పూలు కాళ్ళు తెంపేస్తూ ఉంటాయి. చూసారా, పూలు కాళ్ళ పొడుగ్గా ఉన్నాయి కదా, విడివిడిగా తీసుకొని మనం చక్కగా ఓపికగా మాల కట్టడం ఇలాంటి వాటితో నేర్చుకోవచ్చు. చిన్ని కాడలు ఉన్న వాటితో మాల కడితే కనుక అవి జారిపోతూ ఉంటాయి. చాలా ఇసుపుదలగా ఉంటుంది. కొంచెం మనకి ఇసుపుదల తగ్గే వరకు మనకి ఇంట్రెస్ట్ కలగాలంటే మాత్రం ఇలాంటి కాళ్ళ పొడుగ్గా ఉన్న పువ్వులు తీసుకొని మాల కట్టడం నేర్చుకుంటే ఈజీగా వస్తుందండి. నేనైతే అలానే నేర్చుకున్నా రాధాకృష్ణ పువ్వుల మీద. నేనైతే ఈ పువ్వులు అయితే నాకు అప్పట్లో దొరకలేదు. రాధాకృష్ణ పువ్వులు అందుబాటులో ఉన్నాయి, వాటి మీద నేర్చుకున్నా. అందు గురించి ఇప్పుడు నేను కాళ్ళు పొడుగ్గా ఉన్న వాటితో మాల కట్టడం నేర్చుకుంటే బాగుంటుందని చెప్పి చెబుతున్నాను.